రైతులు పండించిన పంటలకు సరైన మద్దతు ధరను బీజేపీ ప్రభుత్వం మాత్రమే అందించిందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో కందుల కొనుగోలును లాంఛనంగా ప్రారంభించారు. రైతులను ఆదుకునే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని ఆయన అన్నారు. అలాగే రైతులకు కనీస మద్దతు ధర కోసం కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తోందని అన్నారు. మార్కెట్లో కందుల ధరలు అధికంగా ఉండటంతో దళారుల చేతుల్లో రైతులు మోసపోకుండా కొనుగోలు కేంద్రంలోని విక్రయించుకోవాలని రైతులకు సూచించారు. ఆదిలాబాద్ నుండి దాదాపు 50,000 క్వింటాలు కొనుగోలు టార్గెట్ గా ఉంటున్నారు. త్వరలో మండలాల్లో కూడా కందుల కొనుగోలును ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నాపేడ్ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వంలోని కొనుగోలు సంస్థల ద్వారా ఈ జిల్లాలో 50,000 క్వింటాళ్ల కందులు కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం, దానిలో భాగంగా ఈరోజు ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించుకోవడం జరిగింది. రేపు ఎల్లుండి జైనత్ బేలా మార్కెట్లో కూడా కొనుగోలు కేంద్రాలని ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా జిల్లా రైతులందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇటువంటి ఈ యొక్క అవకాశాన్ని రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలా. ప్రభుత్వం కొనుగోలు ఏర్పాటు చేసినప్పుడు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల దగ్గరనే మన పంటలని అమ్ముకుంటే గిట్టుబాటు ధరనే కాకుండా మార్కెట్లో ఉన్నటువంటి ధర కన్నా ఎక్కువ 10 రూపాయలు ఎక్కువ కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేస్తున్నటువంటి ఈ యొక్క కొనుగోలు విషయంలో పూర్తిగా సహకరించి రైతులందరూ కూడా లాభపడాలని ఈ సందర్భంగా రైతు సోదరులందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా.